బాగుపడినాయి అది అందుకు సంతోషం. ధన్యవాదాలు. హై స్కూలే ఉండదు, హై స్కూలే ఉండదు అట్లా మధ్యకాలంలో బిల్డింగ్ అసిస్టెంట్ ఇప్పుడు ఇయ్యాను సార్. ఫోన్ చేసినాడు, మీకు స్థలం లేదంటే మీకు బిల్డింగ్ ఇయ్యాను అంటే నువ్వు రా ఇంటికి. నాన్న కూడా చెప్పినా నేను అన్నా, నాన్న కూడా చెప్పినా ఇంజనీర్లో పెట్టాను అట్లా మాట్లాడతామని. రా నువ్వు చూద్దా, నువ్వుకి రాకపోయినావా 3-4 మంది వస్తా నీ ఆవిష్కారికి అంటే ఉడుకొచ్చాడు. ఆ రోజు బాగా ఉన్నాడు కదా నేను మాట్లాడేటప్పుడు, ఉన్నాడు ఎదురుగా. ఏమి సార్ అట్లా మాట్లాడతామని మాట్లాడేది ఏమి ఎవరో చెప్తే వాళ్ళు బిల్డింగ్ స్థలం లేదు. వాళ్ళని వాళ్ళు కలెక్టర్ గారి డిఓ గారి ఎమ్మడే మనం ఎందుకంటే ఎమ్మడే సార్ తీసుకుంది టీచర్ కానీ 8వ తేదీ నుంచి 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు నాగరాజు ఇద్దరు తిప్పబడినాం. ఇద్దరమే. ఈ తర్వాత వాలంటీర్లే, అందరూ వాలంటీర్లే. అప్పుడు మీరు 3వ టీచర్ అప్పటికి గర్ల్స్ కొద్దిగా కింద చేసేయండి, కొంచెం స్టేజ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరెవరు అక్కడ నిలబడండి. తర్వాత దండలు తీసుకోండి, దండలు తీసుకోండి, మంచి కూడా తీసుకోండి. పైకి రారా మీరు, సుమేష్ పైకి రా సుమేష్. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువు. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం కొద్దిగా అట్లే ఉండండి బా. మేము తీసుకున్న తర్వాత ఆయన తీసుకుంటాడు. అంత పనులు పీకిచ్చినారు అప్పుడే. ఒక్క నిమిషం ఉండను, ఒక్క నిమిషం ఉండ. చికెన్ ఉంది లేరు వద్దా మీకు? నవీన్ మాత్రమే చికెన్ నాకు చూడండి. నాకు కళ్ళు మీద ఒక నిమిషం. ఉపాధ్యాయులకు మళ్ళీ వాలంటీర్లకు మళ్ళీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ముఖ్యంగా ఈ సన్మాన చేస్తున్న బాలులకు బాలికలకు నా యొక్క ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషము. ఈ కార్యక్రమం ఇంతకుముందే రాళ్ళ మధ్యలేటితో చెప్పినాను, గెట్ టుగెదర్ మీరు పెడితే మంచిది అని చెప్పినాను. అది చెప్పిన 1 సంవత్సరము 2 ఏళ్ళు ఎంతో మరి చెప్పారు. ఇది సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఇంక ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా మళ్ళీ పెడతారు, మేమేం తక్కువని. కాబట్టి ఇక చెప్పేది ఏమంటే ఇక్కడ 3 విషయాలు. ఇక్కడ మేము చెప్పేటప్పుడు
హెడ్ మాస్టరు, టీచర్లము, పిల్లలము ముగ్గురు ఐక్యంగా ఉన్నందువలనే ఆ పర్సెంటేజ్ రావడం జరిగింది. ఈ హెడ్ మాస్టర్ ఉదయం 7 గంటలకు వచ్చి 7 గంటలకు ఇంక మొదటి చెప్పడం లేదు పోయేవాడు. మేము కూడా మా సబ్జెక్ట్ అప్పుడు కూడా మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేవాడు. కాబట్టి పిల్లలు కూడా సక్రమంగా వచ్చేవాళ్ళు. ఏదో ఒకరు ఇద్దరు తప్ప అందరూ ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా ఉండేది. కాబట్టి ఆ ముగ్గురు ఐక్యత వల్లనే ఆ పర్సెంటేజ్ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి గోకలపాడు పోయిన తర్వాత చెప్తాను స్టార్ట్ ఎవరు పెట్టినప్పుడు చెప్తానంటే ఒక్కడు రారు. ఈ ఉదయం 8 నుంచి 9, సాయంత్రం 5 నుంచి స్కూల్ అయిపోయినాక 5 నుంచి 6 వరకు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చెప్పుతామంటే కూడా ఏదో 20-30 మంది ఉంటే 15 మంది లేకుంటే 10 మంది ఆడపిల్లలు మాత్రం ఉండేవాళ్ళు. అట్లా అక్కడ గోకలపాడు రేపు ఎండాకాలం ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా వచ్చి నేర్చుకునే వాళ్ళు. మీరెవరంటే అది ఏమంటే ఇంకా అక్కడ అంతే కదా. సరే, ఇంకా పోతే నేను మాది ఆరో బ్యాచ్ 2004, 5, 6, 7, 8, 9. 9వ బ్యాచ్ ఆరో బ్యాచ్ మీది 2008, 2009. నేను ఇంకా 9లో రిటైర్డ్ అయ్యి ఇక్కడి నుంచి గోకలపాడు పోవడం జరిగింది. స్టూడెంట్స్ చాలా ఇక్కడ బాగా చదువుకునే వాళ్ళు, చాలా ప్రేమించే వాళ్ళు. ఆడపిల్లలు కాసి ఏ సార్ సుబ్బారెడ్డి వాళ్ళు అక్కడే చెప్తాం, మేము గుర్తులేదా కదా సుభద్రమ్మ ఈ అక్కడ అది అక్కడ 8వ తరగతి ఎవరు టీచర్ నేనేం కానివ్వండి, ఎవరు టీచర్ కొట్టినారో సార్ కొట్టినారంటే టీచర్ కొట్టింది అంటారు. ఏం నేర్చుకోలేదు రాత్రి అంటే నేర్చుకునేంటి సార్, రాయడానికి పోతుంటే గుర్తే రావడం లేదు సార్. సరే నేను టీచర్ చెప్తా పో అంటారు కానీ ఇంకా ఎగిరి గంతులేసి ఇంకా పరిగెత్తది. ఇంకా నేను టీచర్ చెప్పేది లేదు ఇంకా అట్లా ఆ అమ్మాయి. తర్వాత ఈ మహేందర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మీ అన్ననేనా, వాని గురించి కొంచెం చెప్తాను. రామ్మోహన్ రెడ్డి మన భారతదేశ జనాభాలో లెసన్ చెప్పేటప్పుడు చైనా ఫస్ట్ స్థానంలో ఉంది, మన భారతదేశం 2వ స్థానంలో ఉంది అని చెప్తాను. పాట లెసన్ జనాభాలో చైనా మొదటి స్థానము, మన భారతదేశం 2. సార్ అడితే ఇంకా మన భారతదేశం మొదటి స్థానంలోకి రావాలి సార్. నిజంగా అంటే మొదటి స్థానంలోకి వచ్చింది. ఏం బలంగా ఉంది, ఏం బాగా చాలా బలంగా పెట్టుకునేది. అట్లా పిల్లలు చాలా చాలా సంతోషం నాకు. మీరందరూ మళ్ళొక్కసారి మమ్మల్ని సన్మానించుకు మీకు. కాబట్టి మీరందరూ కూడా భార్య పిల్లలతో ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంపదలతో ఉండాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నెక్స్ట్ గిడ్డే సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంతోషాన్ని చూడడంతో నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. నేను వస్తానా రాలేని అనుకున్నా, కొంత అస్వస్థగా ఉంటే, అయినప్పటికీ ఒకసారి అందరినీ చూడాలనే ఆశతో మళ్ళీ రావడం జరిగింది. సంతోషం. పాస్ కావడంతోనే తన రెక్కలు విప్పి మళ్ళీ ప్రపంచాన్ని చూసి, ప్రపంచం అంటే ఏమి, మనం ఏం చేయాలో, మన స్థితి ఏమి, ఇట్లాంటి ఆలోచనతో జీవితంలో మున్ముందుకు పోయి మరి చాలా మంది విద్యార్థులు చెప్పినారు వాళ్ళ యొక్క జీవన గమనాన్ని. చాలా సంతోషం వేసింది. మంచి మంచి స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒకే వేదిక పైన కలిపినందుకు ఈ 2009 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం వేసింది. అంటే మేము మళ్ళీ కలిసాలంటే కూడా కలిసలేము, ఫోన్లు చేసుకుంటే కూడా చేసుకోలేము. అయినప్పటికీ మీ యొక్క కృషితో, మీ యొక్క చొరవతో మరొక మారు అంటే మిమ్మల్ని అందరూ చూసామన్న సంతృప్తి. మేము కూడా సహచర సిబ్బంది అంతా కూడా ఒకరొకరు చూసుకొని మాట్లాడుకొని, మన సంవత్సరాలు గడిచిపోతుంటాయి జీవితంలో. మనం అవునన్నా ఉన్నాం, మన దగ్గర ఉండవు, కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. అటువంటి జ్ఞాపకాలని మళ్ళొకసారి మాకు గుర్తు చేసిన దానికి మరొక మారు మీ 2009 బ్యాచ్ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి నాకు సార్ వాళ్ళతో కంటే మొదట రాళ్ళ మొదలెట్టి సార్ మళ్ళీ నాకు ఇక్కడ ఉండి ఇక్కడ ఊరి పరిస్థితులు, మనం ఎట్లా ఉండాలా, ఏం చేయాలా అని కూడా నాకు చాలా సలహాలు చెప్పినాడు. ఎదిగి మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మరి మీ కుటుంబాలు ఎదుగుదలలో మీరు ఇంకా పోరాడండి, ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్నాడు.